తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఇంకా ఈ నెల 27, 28 తారీఖుల్లో మన బాపట్ల నియోజకవర్గంతో పాటు ఆ రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో డిజిటల్ మహానాడు కార్యక్రమం చేస్తున్నాం. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండె చప్పుడు, మన అందరి ప్రీతమ నాయకులు హానరబుల్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు పాశ్చాత్య దేశాల్లో యుద్ధాలు, దాని ద్వారా మనకొచ్చే ఈ క్రూడ్ ఆయిల్ సరఫరాలో ఇబ్బందులు, ఎరువులు, ఇవన్నీ కూడా ఇబ్బందులు పడే ఈ నేపథ్యంలో మన ఇండియాలో మన ప్రజలంతా కూడా విదేశీ ప్రయాణాలు తగ్గించి, బంగారం కొనుగోలు తగ్గించి, అలాగే ఎలక్ట్రిక్ వాహనాలు వాడేటట్లుగా, అలాగే ఎలక్ట్రిక్ కార్ల మీద కూడా పెరుగుతూ లోకల్గా సైకిళ్ళు కూడా వాడాలంటూ మనం పెట్రోలు, డీజిలు తక్కువగా మనందరం ఉపయోగించాలి, సాధ్యమైనంతవరకు అందులో పొదుపు చేయాలి అని, దానివల్ల ఫారెన్ కరెన్సీ కరగకుండా మన కంట్రీని కాపాడుకునే దిశగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ముందుకు వెళ్తూ ఉంటే, దానికి అనుగుణంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆ పొదుపు చర్యల్లో భాగంగా ఈరోజు మహానాడు అంగరంగ వైభవంగా నెల్లూరులో జరుపుతామని అన్నీ తయారు చేశాం. కానీ ఈ పొదుపు చర్యల్లో భాగంగా దాన్ని ఆపేయటం మీ అందరికీ తెలిసిందే. అయినా కూడా ఈ మహానాడు సందర్భంగా చాలా టీములు చేంజ్ అయినాయి. తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా కొత్తగా యువగళం లోకేష్ బాబు గారు నియమించబడిన విషయం మనందరికీ తెలిసిందే. ఆయన ఆధ్వర్యంలో డిజిటల్ మహానాడు ఎట్లా చేయాలి అనేది నియోజకవర్గంలో ఒకచోట, లేదంటే మండలానికి ఒకచోట కాకుండా మనకి 10 క్లస్టర్లు ఉంటే 10 క్లస్టర్లు 10 చోట్ల మహానాడు నిర్వహిస్తూ ఉన్నాం. ఆ మహానాడు కూడా 10 చోట్ల LED తెరలో, అలాగే ఆ 10 చోట్ల కూడా పొద్దుని భోజనాలు, సాయంత్రం స్నాక్స్, పొద్దుని 9 కాడి నుంచి 5 గంటల వరకే ఆ మహానాడు కార్యక్రమాలు జరుగుతాయని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.